హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినం 14వ తేదీ ఆ ప్రభు సన్నిధిలో మనమందరం చేరి ఉన్నాం. పిల్లారా, క్రిస్మస్ పండుగ దినాల్లో మనం ఉన్నాం. చాలా నీరుకు వచ్చేసింది కదా. 25th, ఇవాళ 14, అంటే 11వ రోజు. ఓన్లీ 11 days. కావున ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో అందరూ చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉండాలని దేవుని యొక్క చిత్తం. ఈ దినాల్లోనే కాదండి, ప్రతిదినము నువ్వు సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని తండ్రి చిత్తం. ఏ తండ్రి అయినా ఏం కోరుకుంటాడు? తన బిడ్డలు సంతోషంగా, ఆనందంగా జీవిస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులకు ఎంత ఆనందం. అయితే ఈ క్రిస్మస్ అనేది, ఈ పండుగ దినం క్రైస్తవులకు డిసెంబర్ నెల 25వ తేదీ కాదు. క్రిస్టమస్, క్రిస్టో మాస్ అనే 2 భాషా పదాలు, వేరు భాషా పదాల నుండి ఏర్పాటు సంకీర్ణం చేయబడితే క్రిస్మస్గా వచ్చింది. క్రిస్టో అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన, అనగా క్రీస్తును ఆరాధించడము అనే అర్థం. క్రిస్మస్ రోజే కాదు, క్రీస్తును ఆరాధించడం. మరి ఈ పునరుద్ధాన దినాల్లో మనం దేవుని ఆలయంలో ఏం చేస్తాం? ప్రభువును ఆరాధిస్తాం, క్రీస్తును ఆరాధిస్తాం. ఆరాధించడం వల్ల కలిగే లాభాలు ఏంటి? దేవుని ఆరాధించడం వల్ల నీ మనసుకు శాంతి చేకూరుతుంది, నీకు ఆనందం వస్తుంది, నీకు ఆరోగ్యం వస్తుంది, నీకు పరలోక రాజ్య భాగ్యం వస్తుంది. ఆ ప్రభు ముఖదర్శనం చేసే ఆ యొక్క అదృష్టం వస్తుంది. ప్రభువుతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ప్రభువు నీతో మాట్లాడతాడు. ఆరాధనలో 2 భాగాలు. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. నువ్వు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తూ ఉంటే ఆ దేవదేవుడు నీతో మాట్లాడతాడు. వాక్య రూపేణ, సాక్ష్యాల రూపేణ, ప్రవచన రూపేణ, దేవుని ఆలయంలో. కాబట్టి క్రిస్మస్ అనేది క్రైస్తవులకు అనుదినము ఉండాలి. నేను చెప్తాను. మరి ముఖ్యంగా ఈ పునరుద్ధాన దినాల్లో క్రీస్తుని ఆరాధించడానికి కదా సంఘానికి వెళ్ళేది. మనం ప్రభువును ఆరాధించడానికే కదా. కాబట్టి ఈరోజు కూడా క్రిస్మస్ దినమే కదా. క్రీస్తును ఆరాధించుట. ఇక్కడ యేసును ఆరాధించుట లేదు. రక్షింపబడిన మీదటే ఆరాధన అనుభవం వస్తుంది. యేసు అంటే రక్షకుడు అని, క్రీస్తు అంటే అభిషేక్తుడు అని. అభిషేకం పొందిన తర్వాతే ఆ అభిషేకం పొందిన ఆరాధన తీరే వేరు. అభిషేకింపబడిన మీదట ప్రభువును ఆరాధించడం అనేది ఆ లెవలే వేరే విధంగా ఉంటుంది. అది ఆత్మలో ఆనందించడం, ఆత్మతో ఆరాధించడం, ఆత్మతో పాడడం, ఆత్మలోనే లీనమైపోవడం, ఆ దేవదేవుని ముఖదర్శనం చేయడం. కావున ప్రియులారా, ఈ దినము అందరం ప్రభు సన్నిధికి వద్దాం. అన్ని చర్చిస్లో ఈ యొక్క క్రిస్మస్ హడావుడి మొదలైపోయి ఉంటుంది. డెకరేషన్స్ కానీ, వైట్ వాష్లు కానీ, క్లీనింగ్ కానీ, ఈ ఎలక్ట్రిఫైడ్ చేయించడం కానీ, ఈ స్టార్ ఎప్పుడో వెలిగించేసేవాళ్ళండి. ఈ హడావుడి అంతా ఉంటుంది. ఎప్పుడు ఆలయానికి రాకపోయినా ప్రత్యేకంగా ఈ 2 వారాలు వస్తారు పెద్దలు. ఎందుకంటే ఆడ
అవన్నీ చూడాలి కదా పాపం. అక్కడంతా పనులు ఉంటాయి కదా. ఏమండి, ఎప్పుడు ప్రేయర్ ఎగ్గొట్టని ఆయన ఒక ఆయన ఉంటాడు గుళ్ళో. ప్రార్థన ఎగ్గొట్టని ఆయన ఒక ఆయన ఉంటాడు. ఆయనే పాస్టర్. ఒకవేళ ఈ మన చర్చికి రాలేకపోయినా ఏరే ఒక చర్చికి పోంటాడు అంతే. ఆదివారం ఆరాధన ఎగ్గొట్టని వాళ్ళు ఎవరంటే పాస్టర్ ఒక్కడే. విశ్వాసులు, దేవుని ఆరాధించే బిడ్డలు, దేవుని అమ్మిన బిడ్డలు, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా దేవుని ఆలయంలో అడుగు పెడితే నాకు శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది, ఆనందం వస్తుంది అని త్వరపడి ప్రభు సన్నిధికి వచ్చే విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఏమండి, దైవభక్తి కలిగిన విశ్వాసులు చాలామంది ఉన్నారు. కాబట్టే ఈ లోకంలో ఇంకా దేవుని కృపతో నిండి ఉన్నది. కావున ప్రియులారా, దేవుని ఆరాధిద్దాం రండి. అందరం కూడి ప్రభువుని ఆరాధించం రండి. సమాజముగా కూడి దేవుని ఆరాధించం రండి. దేవుని ఆలయంలో ఆ దేవుని కృప పొందుట కొరకు ఆ ప్రభువును ఆరాధించముగాక. మనందరము ప్రభు సన్నిధిలో ఆయన ముఖదర్శనము చేయుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. ఇదేనో ప్రతి ఒక్కరూ మీ పరిశుద్ధ దేవాలయంలో చేరి మీ మహోన్నతమైన నామమును ఆరాధించే కృప ప్రతి బిడకు దయచేయమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.